మహిళల హత్యలు నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపాయి. వారం రోజుల వ్యవధిలోనే 2 హత్యలు జరిగిన ఘటనలు నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నవీపేట పోలీస్ స్టేషన్ శివార్లో జరిగిన ఈ 2 హత్యలకు సంబంధించి ఒక హత్యను పోలీసులు ఛేదించారు. మహిళపై పెట్రోల్ పోసిన ఘటన ఈ గత నెల 24వ తేదీన జరిగిన ఈ ఘటనను పోలీసులు ఛేదించారు. ఎట్టకేలకు చూడొచ్చు, నిజామాబాద్ జిల్లాలో తరచూ క్రైమ్ రేట్ పెరిగిపోయిందని చెప్పి పోలీసులు ఆందోళన చెందుతున్న పరిస్థితిలో 2 మహిళలను హత్య చేసిన పరిస్థితి నెలకొంది. ఒక మహిళకు సంబంధించి పోలీసులు ఛేదించారు. ఏదైతే శ్యామల లక్ష్మి అలియాస్ బుజ్జి అనే మహిళ ఫకీరాబాద్కు సంబంధించి వ్యక్తులు కొంతమంది ఆమెను ఫకీరాబాద్లో నివాసం ఆమెకు సంబంధించిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అయితే పోలీసులు చాకచక్యంగా ఏవైతే శ్యామల లక్ష్మి అనే మహిళను హత్య చేసిన వ్యక్తులు వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్ కూడా పంపించిన పరిస్థితి నిజామాబాద్ జిల్లా పోలీసులు సాధించారని చెప్పచ్చు. ఏదైతే శ్యామల లక్ష్మిని వారికి అన్యోన్యంగా ఉంటూ వారితో స్నేహం చేస్తూ 3 వ్యక్తులు ఆ స్నేహం చేశారు. వారికి ఆ స్నేహం చేసిన క్రమంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఆర్థిక లావాదేవీలు జరిగిన క్రమంలో వారందరూ కూడా ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ జరిగిన నేపథ్యంలో వారు ఎట్టకేలకు చంపాలని నిర్ణయించుకున్నారు. గొల్ల సంగీత, అదేవిధంగా మంగలి బాబు, వారితో పాటు బదవత్ పద్మ, ఈ 3 కలిసి ఆ శ్యామల లక్ష్మి అనే మహిళను హత్య చేయాలని పథకం పన్నారు. మద్యం సేవిస్తూ ఆ కళ్ళు దుకాణంలోకి వెళ్ళి వారందరూ 3 కూడా కళ్ళు దుకాణంలోకి వెళ్ళి అక్కడ ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు నిర్ధారణ చేశారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో కలకలం రేగిన ఈ 2 ఘటనల్లో ఒక ఘటనకు సంబంధించిన పోలీసులు ఛేదించిన పరిస్థితి నెలకొంది. ఏదైతే నిర్మానుష ప్రాంతంలో కళ్ళు సేవించేందుకు ఆమెని తీసుకెళ్లినట్లు వారు కేసులో ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆ నిర్మానుష ప్రాంతంలో వాళ్ళు తీసుకెళ్లి అక్కడ గొంతు నుమిలి ఆ పెట్రోల్ పోసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మొత్తానికి పోలీసులు అయితే ఆ శ్యామల లక్ష్మి అనే మహిళను చంపిన వ్యక్తులను 3 అదుపులో తీసుకున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎట్టకేలకు నిజామాబాద్ జిల్లా పోలీసులు నవీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురైన శ్యామల లక్ష్మికి సంబంధించిన కేసునైతే ఛేదించారు. నిజామాబాద్ జిల్లాలో తరచూ ఈ ఘటనలు జరగడంతో పోలీసులకు ఒక్కసారి కలవరపడిన నేపథ్యంలో ఎట్టకేలకు కేసులు ఛేదించాలనే నిర్ణయానికి వచ్చిన నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అయితే నిజామాబాద్ ఏసీపీ రాజవెంకట్ రెడ్డికి ఈ కేసును అప్పగించారు. పూర్తి స్థాయిలో రాజవెంకట్ రెడ్డి, నవీపేట పోలీసు బృందం అందరూ కూడా ఈ కేసును ఛేదించారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలే ప్రధానంగా పోలీసుల నిర్ధారణలో తెలియదు. దీనికి అంతటికి సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎక్కడైనా సరే ఇలాంటి ఘటనలు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి చోటు చేసుకుంటాయన్న నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు ప్రధానంగా ప్రాణాల మీదకి తెస్తుంది. డబ్బే ప్రధానంగా ప్రతి ఒక్కరికి ప్రేమ అయిపోయింది. డబ్బు విషయంలోనే హత్యలు జరుగుతున్న పరిస్థితులు అని చెప్పి ఈ కేసులో నిర్ధారణ. ఏదేమైనప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు అడిగినప్పుడు ఇవ్వకుండా జాగ్రత్తలో ఉండాలి. డబ్బులు ఇచ్చిన నిమిషంలో డబ్బుల విషయమే గొడవ జరుగుతుంది. ఎలాగైనా సరే డబ్బుల విషయంలో హత్య చేయాలని పథకం పన్నిన ఈ శ్యామల లక్ష్మిని పథకం పన్నిన 3 వ్యక్తులను అయితే పోలీసులు అరెస్ట్ సంగీత, బాబు, పద్మలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాధింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.